హలో హలో అమ్మా అమ్మా వచ్చిందమ్మా అస్సలు రాలేదన్నా. వస్తే నేను మీకు అన్నాను కదా ఫోన్ చేస్తాను అని. అదే మీరు చేయండి అమ్మా. చేస్తానులేండి. వచ్చింది అనుకో నాకు ఫోన్ చేయమను. ఏమ్మా ఆమె వచ్చింది అనుకో నాకు ఫోన్ చేయమనున్నా. నాకు నా దగ్గరికి వస్తే నేను నీకు ఫోన్ చేపిస్తాను. ఇక్కడికి వచ్చింది అనుకో మేము కొట్లాడ పెట్టుకొని స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి పంపిస్తాం. మెట్తో కొట్టండి మా, నా బిడ్డలు అన్యాయం అయిపోతారమ్మా. చూడండి ఏ మాత్రం మామ ఇట్లా చేసింది అనుకో మేము వచ్చేసి షాప్ కీస్ పగలగొట్టేసి షాప్ ఓపెన్ చేసుకుంటాం. అదేమ్మా నా బిడ్డలు అన్యాయం అయిపోతారమ్మా. నా బిడ్డలు అదంతా నాకు అనవసరం. మీరు అన్యాయం అయిపోండి, ఏమన్నా అయిపోండి. నేను డబ్బులు ఇచ్చి నేను మీతో మాటలు పడి చేయాల్సిన అవసరం నాకేంటి చెప్పండి. కరెక్టే, నేను కాదనలేదు. మీరు మరి నేను డబ్బులు ఇచ్చి మాటలు పడాల్సిన అవసరం ఏంటి నా చెప్పండి. కరెక్టేమ్మా, కరెక్టే. మరి ఇదంతా ఎందుకు నాకు పంచాయతీ చెప్పండి. నేను షాప్ కావాలి అన్న డబ్బులు ఇచ్చిన ఆమె వచ్చి డబ్బులు తీసుకొని మిగతా డబ్బులు ఆమె తీసుకొని నాకు షాప్ హ్యాండ్ ఓవర్ చేస్తే చేయని ఆమె వచ్చి చేయని కాదమ్మా. మీరు అసలు షాపే తీసుకోవద్దమ్మా దయచేసి, నేను చెప్తాను. లేదు నా నేను షాప్ కావాలనుకున్నా. లేదమ్మా నేను వచ్చి అగ్రిమెంట్ రాపించుకొని నేను తీసుకుంటా. నువ్వు అగ్రిమెంట్ కాదు అసలు ఇదంతా వచ్చేసి పంచాయతీ అంతా నాకు అవసరం లేదు. లేదు కదా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసి ఆమె ఇష్టం ఏమన్నా షాప్ ఎవరికైనా అమ్ముకొని ఏమన్నా చేసుకొని అట్లా కాదమ్మా. నా వైపు నుంచి డబ్బులు నాకు వాపస్ ఇచ్చేమను అంతే. కాదమ్మా నా వైపు నుంచి ఒక మాట వినండి. ఏం నా చెప్పు. ఆమె షాపు తీసుకోవద్దండి. మీరు నా బిడ్డలకు అన్యాయం చేసిన వాళ్ళు కావాకండి. మేము షాప్ తీసుకుంటే మీ బిడ్డలకు అన్యాయం చేసిన వాళ్ళం ఎట్లయితాం? ఎట్టకారు మా ఒక బిడ్డ ఒక చట ఒక బిడ్డ ఒక చట దాని నికారాలు పడతా అంటే నేను నా బిడ్డలు అడకలేనా. నీ పిల్లం నీ దగ్గరకు వచ్చింది అనుకో, రేష్మ ఫోన్ చేసింది ఆమె డబ్బులు అంటే ఆమెకు వాపస్ ఇచ్చేసి చెప్పు. చెప్తానమ్మా. నా దగ్గరికి వస్తే నేను చెప్తాను. మీ దగ్గరికి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి, మీ షాప్ మాకు వద్దు అనండి. ఆమె ఆడికి పోయింది అసలు. ఎక్కడ పోయిందమ్మా? స్టేషన్లో కనపరిచినాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. తర్వాత ఎక్కడ పోయిందో నాకు తెలియదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. సిఐ గారు పొద్దున్నే రమ్మన్నారు.